తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు మహాజన సంపర్క్ అభియాన్ ద్వారా వివరించామన్నారు మాజీ పార్లమెంటు సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి. మహాజన సంపర్క్ అభియాన్ ముగింపు కార్యక్రమాన్ని నవసంకల్ప సభ పేరుతో నాగర్ కర్నూలులో ఏర్పాటు చేశామన్నారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారని, కేసీఆర్ను ఓడగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్న ఏపీ జితేందర్ రెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నవ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఇప్పటికే భారీ ఎత్తున జనాలు చేరుకుంటున్నారు. అయితే 4 గంటల 45 నిమిషాలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరియు రాష్ట్ర నాయకత్వం మొత్తం ఇక్కడికి చేరుకోబోతుంది. అయితే ఈ సభ ముఖ్య ఉద్దేశం బీజేపీ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాగా వేయాలన్న లక్ష్యంతోనే ఈ సభ ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఏదైతే సంపర్క్ అభియాన్ పేరిట ఇల్లు తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇప్పటికే ఇంటింటికి చేరవేశారు. అయితే ఈ సభ ముగింపులో భాగంగా ఇక్కడ ఈ భారీ సభ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ ముఖ్య ఉద్దేశం మరిన్ని వివరాలు మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. ప్రధానమంత్రి గారు 9 సంవత్సరాలు పరిపాలన చేసిన సందర్భంలో వారు చేసిన పరిపాలన గురించి ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడానికి కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా పోయి మొన్న 22వ తారీఖు నాడు కూడా మనం చూసాము 35 లక్షల కుటుంబాలందరినీ కూడా కలిసి ఏ విధంగా ఇవాళ మోదీ గారి ప్రభుత్వంలో అల్పలుగని విధంగా 18 గంటలు వారు చేస్తూ ప్రజల హిత్తు ఏ విధంగా కోరుతున్నారు, ఏ విధంగా కోవిడ్ వచ్చిన సమయంలో ఏదైతే 2.2 crores ఇంజెక్షన్స్ ఏ విధంగా ఇచ్చారు, 80 కోట్ల ప్రజలకు ఇవాళ ఉచిత బియ్యం మనం ఏ విధంగా ఇస్తున్నాము, జన్ధన్ యోజన కింద ఏ విధంగా 48 కోట్ల జనాభాకి ఇవాళ అకౌంట్లో డైరెక్ట్ గా పైసలు వెళ్తున్నాయి. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా మనం చూసుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ దాకా ఏ విధంగా మనము రవాణా సరఫరా ఇవన్నిటిని కూడా చేయడము, మన ట్రేడ్ ఏ విధంగా పెరిగింది, జీడిపి ఏ విధంగా పెరిగింది, మన వనరులు ఏ విధంగా పెరిగాయి, ఇరిగేషన్ లో ఎంత మనం ముందుకెళ్ళాం, రైల్వే డిపార్ట్మెంట్స్ లో కూడా మనం అందరం కూడా ఎంత సాధించుకున్నాం, ఎయిర్పోర్ట్స్ కూడా ఎంత చేశాము, విద్యలో వైద్యలో అన్ని రకాలుగా ఏదైతే ఉన్నదో ఎన్ని కోట్ల రూపాయలన్నిటిని కూడా మనం ఎన్ని కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో ప్రజలకు ఇచ్చామనే దానిని కూడా ఇంటింటికి తెలియజేయడానికి ఈ అభియాన్ అనేది ఒకటి ఉంది. 30వ తారీఖు వరకు కూడా మనం చేయడం జరిగింది. దాంతో పాటు ఒక్కొక్క ఏరియాకు ఒక సీనియర్ నాయకులు వాళ్ళు రావడం, ఖమ్మంకు అమిత్ షా గారు రావాల్సి ఉంటే అదేదో విషయంలో అయింది, నాగర్ కర్నూలుకి ఇవాళ నడ్డా గారు వస్తున్నారు. ఆ విధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి ఈ అభియాన్ లో పాల్గొని ఈ మీటింగ్లు అన్నిటిని కూడా సక్సెస్ చేయాలనే విధంగా ప్రతి ఒక్క దగ్గర కూడా దేశ వ్యాప్తంగా కూడా ఈ మీటింగ్ జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ పాగా వేయాలన్న లక్ష్యంతోనే డైరెక్ట్ గా కేంద్ర నాయకత్వం జిల్లాల వారీగా వస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీని మీద మీరేమంటారు? ఇది ఒక అభియాన్ అండి. ఒక అభియాన్ లో కేంద్ర నాయకత్వంలో ఏంటంటే ప్రవాస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. కేంద్ర నాయకుల ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాకు చూసుకుంటే మనము మహేంద్రనాథ్ పాండే అని గారు ఉన్నారు. వారు ఇక్కడ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ ఈ 3 జిల్లాలకు వాళ్ళకి ఇచ్చిండ్రు. ప్రహ్లాద్ జోషి అని చెప్పి ఉన్నారు. వారికి ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లాలో వేసిండ్రు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న చాలా మంది నాయకులను అందరినీ కూడా దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రవాసం ఇదని పెట్టి, కానీ డిఫరెంట్ గా రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, 4 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్రం మీద తప్పక దృష్టి ఎక్కువ పెడుతున్నాము. ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ జెండాను గోల్కొండ కిలా మీద ఎగిరేయాలనే సంకల్పం మేమందరం కూడా తీసుకున్నాం. ఈ కేసీఆర్ పాలనను తుదిముట్టించాలని చెప్పి కూడా చేసిన దీనికోసం ఆ ప్రయాసాలన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే బీజేపీ పార్టీలో ఈటల రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏమంటే అంతర్గతంగా ఏం నడుస్తుంది, ఒక కంక్లూజన్ కి వస్తుంది అంటారు? ఏది ఏ విధంగా కూడా మా పార్టీ మధ్యలో ఏమన్నా సమస్యలు ఉంటే అవి లోపలే జరుగుతున్నాయి. మా అధిష్టానాలు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా కానీ ఇవాళ కూడా మీరు ఆ జ్యోతిలో స్టేట్మెంట్ చూడవచ్చు. పార్టీని బలపరచడానికే వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్లానింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎందుకంటే మన 5 ఏళ్ళు అన్ని ఒకలాగా ఉండవు, ఒకలాగా ఉంటుంది, ఒకలాగా ఉంటుంది. కాబట్టి అభిప్రాయ భేదాలన్నిటిని కూడా మేమందరం లోపల చర్చించుకొని ఆ విధంగా అందరం కలిసి ఒక తాటి మీద రావాలి. కానీ అందరి లక్ష్యం ఏంటంటే కేసీఆర్ ని ఓడగొట్టాలా, కేసీఆర్ దుర్మార్గ పాలన ఏదైతుందో అంతుబట్టించాలా అనే దాని మీద మాత్రం మేము అందరం కష్టపడి పనిచేస్తాం. ఏదైతే కర్ణాటకలో ఎలక్షన్స్ తర్వాత కొంత కాంగ్రెస్ లో ఊపు వచ్చిందంటారు, బీజేపీ చతికిల పడిపోయింది అనుకోవచ్చా? ఇవన్నీ ఖాళీ ఏదైతే ఉందో
ప్రెస్ వాళ్ళు సృష్టిస్తున్న కథనాలు ఇవన్నితో ఎక్కడ కూడా ఏడ కూడా అటువంటి స్టోరీలు లేవు. ఒక్కరిద్దరు నాయకులు వాళ్ళు పోయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు ఇదయ్యే పార్టీ కాదు. 2 సీట్లకెళ్ళి 303 సీట్లు సంపాదించిన పార్టీ ఇది. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా అంతర్జాతీయ ఖ్యాతి చెందిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ నాయకులము మాకు ఎటువంటి దోఖా ఉండదు. మేము చెత్తగిల్లే సవాలే ఇది ఉండదు. ఎప్పటికైనా లేచే ఉంటాం. లేచి వికసించేదే మాకు అలవాటు. ముడుచుకుపోయే అలవాటు మాకు లేదు. అయితే రాబోయే 4-5 నెలల్లో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి వ్యూహాలు పంతున్నారు? మా వ్యూహాలన్నిటిని కూడా చూస్తే 14 సీట్లకు 14 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచే వ్యూహం మాది. ఆ వ్యూహం ప్రకారంగానే మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఆ రిజల్ట్లు మేము మీకు చూపిస్తాం. అయితే ఇది జితేందర్ రెడ్డి గారు చెప్తున్నది. తెలంగాణలో బాగా కంపల్సరీ ఈసారి వేస్తామంటూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలన ఎండగట్టుకుంటూ బీజేపీ పార్టీ తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తామంటూ అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 14 గెలవబోతున్నట్టు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శివతో ప్రదీప్, అమ్మా న్యూస్, నాగర్.